నమస్కారం. ఎన్ఆర్ఐ మిత్రులకు మరియు అలాగే ఇండియాలో ఉన్నటువంటి మిత్రులకి. నా పేరు నక్కా కాశీనాథ్ నేత. నేను స్టేట్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలేజ్ లెక్చరర్ ప్రిన్సిపల్‌గా చేసి రిటైర్డ్ అయ్యాను. ప్రస్తుతం నేను హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నాను. గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్ ఇన్ గ్రూప్ ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఎల్ఎల్‌పి హైదరాబాద్. అయితే ముఖ్యంగా నేను చెప్పబోయేది కేవలం వ్యాపార ప్రకటన కాదు. ఇది నా అనుభవం, నా మిత్రుల అనుభవం మరియు అందుబాటులో ఉన్న ఆర్థిక సమాచారం ఆధారంగా చేసిన విశ్లేషణ. నా స్నేహితుల్లో చాలామంది అమెరికాలో 25 సంవత్సరాలు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తూ ఫ్లోరిడా, చికాగో, బోస్టన్, న్యూజెర్సీ వివిధ రకాల ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి తమ సంపాదించినటువంటి పొదుపులో కొంత భాగాన్ని హైదరాబాద్లో పెట్టుబడిగా పెట్టారు. అది వారి అనుభవం ప్రకారం కొంతకాలానికి ఆస్తుల విలువ పెరిగి దాదాపుగా 17 నుంచి 23.5 టైమ్స్, కొందరికి 25 టైమ్స్ కూడా పెరిగినాయి. ఆ పెరిగినటువంటి విలువ వల్ల పిల్లల చదువులు, కుటుంబ అవసరాలు వంటి విషయాలు ఉపయోగపడింది. అలాగే అమెరికాలో అదనంగా ఇల్లులు, పిల్లల యొక్క మెడిసిన్ చదవటానికి ఉపయోగించారు. ఇది ప్రతి ఒక్కరికి అలానే జరుగుతుందని కాదు, ఇది కేవలం వారి వ్యక్తిగత ప్రయాణం. ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిలోకి తీసుకుంటే ఐఎంఎఫ్ అంచనాల ప్రకారము అమెరికా జీడిపి సుమారు $32.4 ట్రిలియన్, యూకే $4.26 ట్రిలియన్, భారత్ $4.15 ట్రిలియన్, కెనడా $2.5 ట్రిలియన్, ఆస్ట్రేలియా $1.9 ట్రిలియన్. వృద్ధి రేటు పరంగా భారత్ సుమారు, అంటే డెవలప్మెంట్ పరంగా, గ్రోత్ పరంగా 6.4% భారత్ ఉంటే అమెరికా సుమారు 2.3%, కెనడా 1.1%, యూకే 1%, ఆస్ట్రేలియా 1.9%. అంటే అమెరికా పరిమాణంలో చాలా పెద్దది. భారత్ వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో పట్టణీకరణ, పరిశ్రమలు, మౌలిక వసతులు పెరుగుతాయి. వాటి ప్రభావం కొన్ని నగరాల రియల్ ఎస్టేట్ డిమాండ్పై కనిపించవచ్చు. అందులోని భాగంగానే హైదరాబాద్ విషయానికి వస్తే, వెస్ట్ హైదరాబాద్ ఇప్పటికే బాగా అభివృద్ధి చెందింది. ధరలు కూడా మీకు అందరికీ తెలుసు. మామూలుగా ₹10 తీసుకున్నటువంటి గజాలు ఇప్పుడు లక్షల రూపాయలకి అయిపోయింది. దక్షిణ హైదరాబాద్ వైపు ఉన్నటువంటి సాగర్ హైవే, అమరావతి హైవే, అలాగే శ్రీశైలం హైవే, అంటే దట్ మీన్స్ ఎగ్జిట్ నెంబర్ ORR 12th, 13th, 14th, శంషాబాద్ విమానాశ్రయం, ORR 666 మరియు ప్రభుత్వ ప్రణాళికల్లో ఉన్న ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, డేటా సెంటర్లు, పరిశ్రమల ప్రతిపాదనలు దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులోని భాగంగానే గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ ల్యాండ్ పుల్లింగ్ 30,000 ఎకరాల దాకా తీసుకుని రాబడింది. ఇండస్ట్రియల్ జోన్లు గాను, ఎకో జోన్స్ గాను, రెసిడెన్షియల్ జోన్స్ గాను ఈ విధంగా విభజించారు. ఈ ప్రాజెక్టులు అమలవుతున్న కొద్దీ భవిష్యత్తులో ఉపాధి, నివాస అవసరాలు పెరిగే అవకాశం ఉందని అనేక విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రణాళికలు మరియు అమలుపై ఆధారపడి ఉంటాయి. ఇప్పటికే అమల్లోకి చాలా వచ్చాయి. ఈ నేపథ్యంలో మరి ఎన్ఆర్ఐ మిత్రులు ఏఐ ప్రభావం, ఉద్యోగ పోటీ, వీసా, గ్రీన్ కార్డు జాప్యాలు ఇవన్నీ మన దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలలో సమతుల్యత అవసరమని గుర్తు చేస్తాయి. భూమి విలువకి వస్తే మరి భూమి పెరగదు, కానీ భూమి విషయానికి వస్తే లీగల్ క్లారిటీ, వేరా, హెచ్ఎండే అప్రూవల్, డెవలప్మెంట్ విశ్వసనీయత, కనెక్టివిటీ మరియు మీ ఆర్థిక లక్ష్యాలను పరిగణలోకి తీసుకుని రావడం తప్పనిసరి. నేను ఖచ్చితమైన లాభం ఇంత పర్సెంటేజ్ అని చెప్పను, కానీ భారీగా మీరు లాభం పొందగలుగుతారు. ఇది మన పిల్లల యొక్క భవిష్యత్తుకి భరోసా ఇవ్వబడుతుంది. కానీ నా అనుభవం, అందులో ఉన్న సమాచారం ఆధారంగా పారదర్శకంగా మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఇందులోని భాగంగానే కనుక మరి ఇప్పటికే ఎగ్జిట్ నెంబర్ దగ్గర రకరకాల గ్రీన్ ఫీల్డ్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే
సాగర్ హైవేలో అమరావతికి కనెక్టివిటీ రూట్స్ని డెవలప్మెంట్ చేయడానికి ప్రతిపాదనలు పంపారు. శ్రీశైలం హైవేలలో రాయలసీమని కనెక్టివిటీగా షార్టెస్ట్ రూట్ ఏర్పాటు చేయడానికి కృష్ణానదిపై కొల్లాపూర్, మహబూబ్నగర్లోని కొల్లాపూర్ సమస్యల వద్ద బ్రిడ్జి నిర్మాణానికి టెండర్స్ కంప్లీట్ అయిపోయినాయి, పనులు ప్రారంభమయ్యాయి. కనుక రేపటి భవిష్యత్తుని మనం ఇప్పుడే చూడగలిగితే మన పిల్లలకు నిజమైనటువంటి ఆర్థిక స్వేచ్ఛని అందించిన వాళ్ళం అవుతాం. కనుక మరి నా ఫోన్ నెంబరు 9492923784. ఎలాంటి విషయాలైనా మాట్లాడటానికి, చర్చించడానికి మరి అనేక రకాలుగా నన్ను సంప్రదించగలరని నేను కోరుతున్నాను. ఇట్లు మీ మిత్రుడు కాశీనాథ్ నేత. బాయ్, ఉంటాను.